నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మంచి ఒక హెల్దీ స్నాక్స్ అండి. ఈవినింగ్ చల్లటి వాతావరణంలో వేడివేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. వీటిని సొరకాయ గారెలు అంటారు, సొరకాయ అప్పాలు అంటారు. మేమైతే సొరకాయ గారెలు అంటామండి. అందరు బియ్యపిండితో చేసుకుంటాం మామూలుగా. ఇప్పుడు బియ్యపిండితో కాకుండా కొంచెం హెల్దీగా జొన్నపిండితో కానీ సొద్దపిండితో కానీ తయారు చేసుకుందాము. నేనైతే ఈరోజు సజ్జపిండితో చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి. దాని పొట్టంతా నీట్గా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని తుడుచుకున్నాను, తడి లేకుండా. ఎందుకంటే మనం తురుము పట్టేటప్పుడు జారిపోకుండా ఉండడానికి. ఈ సొరకాయని మధ్యలో కట్ చేసుకొని, ఒకవేళ దీంట్లో విత్తనాలు ఉంటే కనుక తీసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేతది అనుకోండి, తోలు కూడా తీయక్కర్లేదండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. లేతదైతే నేను కొంచెం ముదిరింది విత్తనాలు అనేసి పైన పొట్టు తీసేసి లోపల విత్తనాలు కూడా తీసేస్తున్నాను. చూడండి, కొంచెం విత్తనాలు ముదిరినాయి కదా, ఇలా విత్తనాలు ఉంటే అసలు బాగోదు. లేతదైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు లోపల విత్తనాలంతా తీసేసి దీన్ని తురుము పట్టుకుందాం. కొంచెం లావుగా ఉంటుంది కదా, అటు సైడ్ పెట్టుకొని దీన్ని తురుము పట్టుకోవాలి. కొంచెం మంచిగా ఇట్లా లావుగా పట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఏంటంటే పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మరీ సన్నగా పట్టామనుకోండి, ఆ టేస్ట్ అనేది అసలు తెలీదు. చూడండి, ఇలా తురుము పట్టేసుకోవాలండి. మొత్తం ఇలాగే తురుము పట్టుకోవాలి. మనం సొరకాయ తురుము పట్టుకునేటప్పుడు మిగతావన్నీ ముందు రెడీ చేసేసుకొని ఆ తర్వాత సొరకాయ తురుము పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఒక 5 నిమిషాలు అయినా కానీ సొరకాయ ఇలా నల్లగా అయిపోయిద్దండి. మీకు కొంచెం సొరకాయలో వాటర్ ఎక్కువగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ పిండుకోండి, లేదంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి, కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, ఒక చిన్న కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని, అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న కట్ట వరకు నేను ఇక్కడ ఉల్లికాడలు సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లికాడలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ పట్టించిన పిండి అని నేను ఎప్పుడు పట్టించుకుంటాం, మనం రొట్టెకి పట్టించుకుంటాం కదా, ఆ పిండి మీకు బయట కావాలి అంటే పిండి అయినా దొరుకుతుంది. లేదంటే ఈ ప్లేస్లో మీరు జొన్న పిండి అయినా లేదంటే బియ్య పిండి అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ సజ్జ పిండి వేస్తున్నాను. పిండి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పిండి చూసుకుంటూ వేసుకోవాలండి. దీనికి కొలత అంటూ ఏం లేదు, ఆ సొరకాయకు తగ్గట్టు పిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయము, ఆ సొరకాయతోటి పిండి కలుపుకుంటాం అన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం లూజ్గా ఉంది అనేసి, మనం కలిపితే తెలుస్తుంది కదా, కొంచెం లూజ్గా ఉంది అనేసి ఇంకొంచెం ఒక హాఫ్ కప్ వరకు పిండి వేస్తున్నాను. మీకు ఎంత అయితే పడుతుందో అంత వేసుకొని, మరీ పిండి ఎక్కువ వేసుకోవద్దండి, అప్పుడు ఆ సొరకాయ ఫ్లేవర్ అనేసి పోతుంది, పిండి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకసారి చూసుకొని వేసుకోండి. అందుకే సొరకాయ తురుము పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా ఉండయి అనుకుంటే కొంచెం పిండి వేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, మీకు కవర్ వద్దు ఆయిల్ వద్దు అనుకుంటే ఒక క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని చేసుకున్నా కూడా వస్తాయి. ఇప్పుడు నేను కవర్ మీద చేస్తున్నాను. కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన మళ్ళీ ఆయిల్ మన చేతికి రాసుకొని అంటుకోకుండా ఇలాగ మనం చెక్కలు ఎలాగైతే చేస్తామో అలాగ చేసుకోవాలండి. పలచగానే చేసుకోవాలి, మరీ మందంగా ఉండొద్దు, అలాగని మరీ పలచగా విరిగిపోతాయండి. మీడియంగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల మనకు ఈవెన్గా పైన కింద బాగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇవి వేసుకొని కాల్చుకోవాలండి. సిమ్లో కాల్చుకుంటేనే లోపల పచ్చిదనం లేకుండా పైన మంచి క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు హైలో పెట్టేశారనుకో పైన మాడిపోతుంది, లోపల కాలకుండా అలాగే ఉండిపోతుంది. అందుకని మంట మీడియంగా లేదంటే సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ ఇలా కాల్చేసుకోవాలండి. ఇలా కాల్చేసుకున్నామంటే మనకు సొరకాయ అప్పాలు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అందులో మనం జొన్నపిండి, సజ్జపిండి ఇలా వాడితే హెల్త్కి కూడా చాలా మంచిది. సజ్జపిండి, జొన్నపిండి ఈ రెండిటిలో ఏది వాడుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, ఇంకా హెల్త్కి కూడా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా హెల్తీగా చేసి పెడితే ఒకటి కాదండి, ఒకటికి 4 తినేస్తారు, అంత బాగుంటాయి. పిల్లలు అయితే సాస్తో ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.